రాజు, మెగామాక్స్ కంపెనీ వాళ్ళతోటి మీటింగ్ అరేంజ్ చేశాను. మెగామాక్స్ అంటే? బాంబేలో పెద్ద కార్పొరేట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనదంతా కార్పొరేట్ లెవెల్. మన సినిమా ఫైనాన్స్ కూడా. ఆ కంపెనీకి హెడ్ ఉన్నాడు. డేటాబేస్. నాయకి ట్రాజడీ కథ. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవుల ఐలాండ్స్, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి. నోట్ దిస్. అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు. అదేంటి సార్, ఈ మధ్యన తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మే కదండి, సూపర్ డూపర్ హిట్ అయింది కదా. అరుంధతి అది హీరోయిన్ ఓరియంటెడ్ కాదు, మరి గ్రాఫిక్స్ ఓరియంటెడ్. ఇది నేను చెప్తున్నది కాదు, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది. ఇదెవరండి చెప్పడానికి? ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్సే, మరి ఎందుకు సూపర్ డూపర్ హిట్ అని? శారదా కర్తవ్యం అప్పటికే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము రెడీ. సార్, మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి. మొత్తం స్టోరీ అంతా కనిష్క మీద బేస్ అయి ఉంటుందండి. సో ఏ హీరో ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్. అది మీ ప్రాబ్లం. నన్నేం చేయమంటారు? తను ఏం చేయలేదు. మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటాబేస్ చెప్తుంది. అలా బ్లాంక్ అయ్యారేం?